ప్రైజ్ ద లార్డ్. ఈ దిన ధ్యాన వచనము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాము. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను. ఈ యొక్క వచనంలో ఇద్దరు వ్యక్తులను మనము ప్రధానంగా చూస్తున్నాము. ఒకరు ఆమోసు ప్రవక్త, ఇంకొకరు బేతేలులోని యాజకుడైన అమాజ్య. ఈ అమాజ్య ఎవరు అనంటే, మరి ఆయన ఒక యాజకుడుగా బేతేలు అనగా ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి బేతేలులో ఆయన యాజకుడిగా ఉన్నాడు. ఈయన ఏమని మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే, ఇశ్రాయేలియా రాజైన యరోబాము యుద్ధకు వెళ్ళి ఆమోసు మీద మరి అబద్ధములు తెలియజేశాడు. ఎలా అంటే, ఆమోసు నీ మీద కుట్ర పన్నుతున్నాడు, ప్రజలను ఆయన మరి వేరే విధంగా అసలు అసత్య ప్రసారం చేస్తున్నాడు ప్రజల మధ్యలో అనే విధంగా ఆయన రాజుకి తెలియజేశాడు. ఏ విధంగానైనా ఆమోసు చేసేటువంటి పరిచర్యను ఆపాలి, ఆమోసు యొక్క నోరును మరి తెరవకుండా చెయ్యాలి, ఆమోసు దేవుని యొక్క ప్రవచనాలు తెలియజేయకుండా ఆమోసును ఆపాలి అనేటువంటి విధానంలో అమాజ్య ప్రయత్నాలు చేశాడు. ఇక్కడ మరి ఆమోసు ఏ విధంగా అమాజ్యకు స్పందిస్తున్నాడు అంటే, నేను ప్రవక్తను కాను అన్నాడు, ప్రవక్తలలోని శిష్యుడను కూడా కాను అన్నాడు. మరి నేను ఎవరిని అని ఆయన గురించి ఏం తెలియజేస్తున్నాడు అంటే, నేను ఒక పశువుల కాపరిని, నేను మేడి పండ్లు ఏరుకొనేవాడను అన్నాడు. ప్రాచీన ఇశ్రాయేలు దేశంలో ప్రవక్తల పాఠశాలలు ఉండేవి. ఆ ప్రవక్తల పాఠశాలలో మరి శిష్యులు ఉండేవారు. అక్కడ వారు ప్రవక్త విద్యను నేర్చుకునేవారు. మనము ఎలీషా కాలంలో చూడగలము ఆ సందర్భాన్ని. ఎలీషా ప్రవక్త యొక్క కాలంలో ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్త శిష్యులు ఉన్నారు ఆయన యొక్క మరి పరివారంలో. అంటే ఇక్కడ దేవుడు తన పరిచర్య చేయటానికి తర్పీదు పొందిన ప్రవక్తలను, లేదా ప్రవక్తల కుటుంబాల నుంచి వచ్చిన వారిని, మరి ప్రవక్తల వంశంలో నుంచి వచ్చిన వారిని మాత్రమే ఎన్నుకోవడాన్ని మనము ఆమోసు ద్వారా అర్థం చేసుకుంటున్నాము. ఆమోసు ఎప్పుడు కూడా ఊహించి ఉండడు, దేవుడు నన్ను సేవ కొరకు, తన పరిచర్య కొరకు పిలుస్తాడు అని. ఎందుకంటే తన మాటలోనే అర్థమవుతున్నది, నేను ప్రవక్తను కాను, ప్రవక్తలను శిష్యుడను కూడా కాను అంట. అంటే ప్రవక్తల శిష్యులను దేవుడు పిలుస్తాడు, ప్రవక్తల వంశంలో నుంచి కుటుంబాల నుంచి వచ్చిన వారిని మాత్రమే దేవుడు ప్రవక్తలుగా ఎన్నుకుంటాడు అనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. అందుకే ప్రవక్తను కాదు, ప్రవక్తల శిష్యులను కూడా నేను కాను అంటున్నాడు. నేను ఒక సాధారణ వ్యక్తిని, పశువుల కాపరిని, మేడి పండ్లు ఏరుకుంటాను, నేను అంత గొప్ప వ్యక్తిని కాదు అని ఆయన తెలియజేస్తున్నాడు. కానీ దేవుని యొక్క రాజ్యం ప్రకటించుటకు, దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించుటకు దేవుడు చూసేటువంటి గుణగణాలు, ఆయన చూసేటువంటి మరి విషయాలు ఏమిటి అంటే, ఒక వ్యక్తిలో ఎంత వినయం ఉన్నది, ఒక వ్యక్తి ఎంతవరకు లోబడగలడు, ఒక వ్యక్తి ఎంతగా విధేయత చూపగలడు, తన పిలుపుకు ఎవరు స్పందిస్తారు అనేది దేవుడు చూస్తాడు. ఇక్కడ ఆమోసును దేవుడు ఊహించని విధంగా పిలిచాడు. ఆమోసు కూడా దేవుని యొక్క పిలుపుకు విధేయత చూపాడు. కానీ ఆయనకు మరి ఆయన మార్గం ఏమి అంత సుగమంగా లేదు. తనకు కూడా అమాజ్య లాంటి వారి ద్వారా వ్యతిరేకతలు ఉన్నవి. అయినప్పటికీ కూడా ఆమోసు ఎంతో స్పష్టంగా తన పిలుపు విషయమై ఆయన ప్రస్తావించాడు, తెలియజేశాడు. ఆ కాలంలో యరోబాము పాలనలో సమాజంలో ఎంతో అనైతికత చోటు చేసుకున్నది, ఎంతో అక్రమము విస్తరించి ఉన్నది, దేవునికి మరి దూరంగా జీవిస్తున్నారు. మరి దానిని ఆయన మరి తెలియజేశాడు, ఎత్తి చూపించాడు. మరి అంత ధైర్యంగా దేవుని యొక్క పరిచర్యను ఆయన కొనసాగించాడు. యేసు ప్రభువుల వారి యొక్క శిష్యులను కూడా చూసినట్లయితే మరి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. ఒకరు జలోతీయుడైన సీమోను,
ఇంకొకరు మరి సుంకరి అయినటువంటి లేవి, ఇంకొంతమంది జాలరులు, ఇంకొంతమంది విద్యావేత్తలు ఉన్నారు, కొంతమంది మరి వ్యాపారస్తులుండి ఉంటారు భాగస్వాములుగా. ఈ విధంగా మరి రకరకాల మనుషులు ఆయన యొక్క శిష్యత్వంలో ఉన్నారు. మరి ఆయన కూడా అద్భుతంగా వారిని పిలిచాడు తన పరిచర్య కొరకు, తన యొక్క శిష్యులుగా చేసుకున్నాడు. ఆ విధంగానే వారు కూడా యేసు ప్రభుల వారి యొక్క పిలుపుకు విధేయత చూపారు. మత్తయి వెంటనే తన యొక్క సుంకపు బల్లను వదిలిపెట్టి వచ్చేశాడు. వీరు ఆంద్రేయ, పేతురు వాళ్ళు జాలర్లు, మరి వాళ్ళ యొక్క వలలను విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. అద్భుత రీతిగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో నుంచి యేసయ్యను వెంబడించిన వారు ఉన్నారు. మరి వారందరూ కూడా ఊహించి ఉండరు, మేము యేసు ప్రభువుల వారు మమ్మల్ని పిలుస్తారు, మేము సేవకు వెళ్తాము, అపోస్తలులుగా మారుతాము అని. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇదే మా వృత్తి, ఇదే మేము చేసే పని, ఇది మా తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటిది, ఇంకా దీంతోనే మా జీవితం కొనసాగుతుంది అని అనుకొని ఉండొచ్చు. కానీ వారి యొక్క మరి ఊహకు అందని విధంగా, ఊహించని విధంగా యేసు ప్రభువుల వారు పిలుచుకున్నారు. ఇక్కడ పాత నిబంధనలో దేవుడు వివిధ రకాల వ్యక్తులను ప్రవక్తలుగా పిలుచుకున్నారు. అంటే దేవుడు చూసేది కేవలం ఒక వ్యక్తిలో వినయము, విధేయత, మరి వారిలో ఉన్నటువంటి ఆ స్పందన దేవుని యొక్క పిలుపుకు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎవ్వరిని కూడా వట్టిగా పిలువడు. దేవుడు ప్రతి వారి ఎడల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని, ప్రణాళికను కలిగి ఉన్నాడు. మరి మీ పట్ల కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మీ పట్ల కూడా దేవుడు ఒక పిలుపును కలిగి ఉన్నాడు. మరి మిమ్మల్ని కూడా తన పని కొరకు పిలుస్తున్నాడు. మరి మీ స్పందన ఏమిటి? మీ జీవితంలో ఉన్న దేవుని ఉద్దేశాన్ని కనుగొన్నారా? దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకున్నారా? ఒకవేళ తెలుసుకుంటే ఆయన యొక్క పిలుపుకు స్పందించండి. ఒకవేళ ఇంకా తెలియకపోతే ఆయన చింత ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీకు ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ధారణ ఇస్తారు. ఆయన పిలుపుకు స్పందించుదాము. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఆమోసును ఊహించని విధంగా మీ పరిచర్య కొరకు పిలిచారు. ఆయన కూడా ప్రభువా నీ పిలుపుకు విధేయుడైనాడు. మా జీవితాలలో మీరు కలిగి ఉన్న ప్రణాళికను ఆయన మేము తెలుసుకుంటాం. మీ పిలుపుకు మేము విధేయత చూపుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.